వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీన ప్రక్రియ 3 అడుగులు ముందుకు 6 అడుగుల వెనక్కి అన్న చందంగా మారింది. ఒక్కొక్కరు ఒక్కో రీతిగా స్పందిస్తున్నారు. నిజానికి ఇక్కడ అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్లన్నీ కూడా విలీనం చేయాలని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒక ప్రత్యేకత ఉంది. ప్రజలకు సర్వీస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో కంటోన్మెంట్ విలీనం కావాలని చెప్పేసి వికాస్ మంచ్ నాయకులు పోరాటం చేస్తున్నారు. అసలు ఎందుకు ఎప్పటి నుండి పోరాటం చేస్తున్నారు? ఒకవేళ కనుక మెర్జీ అయితే ఎటువంటి లాభం చేకూరుతుంది? ఎంప్లాయీస్ పరిస్థితి ఏంది? ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులతో కావచ్చు, లేదంటే రక్షణ శాఖ ఇచ్చిన నిధులతో ఇక్కడ ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయి? ఒకవేళ ఇప్పటికే మెర్జీ మున్సిపాలిటీలో కలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మరి అభివృద్ధి చేస్తుందో మనతో పాటు మాట్లాడేందుకు వికాస్ మంచ్ నాయకులు సంఖ్య రవీందర్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుస్తుంది. ప్రత్యేకంగా మీరు కంటోన్మెంట్ వికాస్ మంచ్గా పోరాటం చేస్తున్నారు, మెర్జీ చేయాలంటున్నారు. మెర్జీ విషయమై చాలా అంటే మాటలు కొనసాగుతున్నాయి, మాటల యుద్ధం జరుగుతుంది. ఒకవైపు ఏ విధంగా మెర్జీ చేస్తారంటున్నారు, ఒకవైపు మెర్జీ అవుతుంది అని చెప్తున్నారు. అసలు ఈ క్లారిటీ ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటోన్మెంట్ మర్జర్ ఇష్యూ అనేది ఇప్పటిది కాదు. ఇది దాదాపు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1955 నుంచే స్టార్ట్ అయింది. ఎంటైర్ కంటోన్మెంట్స్ అన్ని లోకల్ బాడీలా కలపాలని చెప్పేసి 1955లా 77లా 80స్లా 90స్లా అట్లా 2020 కొత్త బిల్లు దాకా ఇది ప్రతిసారి దేశంలో పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చనే. 2006ని తీసేసి కొత్త చట్టం 2020 తీసుకొస్తా అన్నప్పటి నుంచి వికాస్ మంచ్ మనం దీని మీద దృష్టి సాధించడం జరిగింది. 1924ని రద్దు చేసి 2006 చట్టం తీసుకొచ్చినప్పుడే మాకు ఏం న్యాయం జరగలేదు. మళ్ళా మీరు 2020 చట్టం తీసుకొస్తే ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? కాదు, దేశవ్యాప్తంగా 1955 నుంచి 2020 దాకా ఎన్నో రికమెండేషన్స్ ఉన్నాయి. వైబీ చవాన్కి మొత్తం కంటోన్మెంట్స్ అన్ని రెజల్యూషన్ పాస్ చేసి మర్జర్ కావాలని చెప్పి ఆడి నుంచి మొదలు పెడితే సంగ్మా కమిషను, 12th లోక్సభ రికమెండేషన్స్, అదేవిధంగా సుమిత్ బీస్ కమిటీ రికమెండేషన్స్, ఇవన్నీ రికమెండేషన్స్ ఏం చెప్పినాయి? కంటోన్మెంట్లు అభివృద్ధి చెందాలంటే లోకల్ బాడీలా కలుస్తేనే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఉన్నాక కూడా మళ్ళీ మీరు కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏముందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ని ప్రశ్నించడం జరిగింది. ఆడికెంచి మొదలైంది ఈ మర్జర్ ఇష్యూ అనేది. యావత్ భారతదేశ వ్యాప్తంగా వికాస్ మంచ్ అందరి మద్దతును కూడగట్టుకొని అందరి వ్యూస్ షేర్ చేసుకుంటూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఒక పొలిటికల్ డిసిషన్ కాకుండా ఒక పాలసీ డిసిషన్ తీసుకొని మర్జర్ ప్రాసెస్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఒక విధి విధానాలని పంపించడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సానుకూలంగానే స్పందించి ఎన్ఓసి ఇవ్వడం జరిగిన తర్వాతనే కేంద్రం కమిటీ వేసింది. విలీన అంశం ఈ విధంగా ముందుకు సాగుతుంది. ఈ విధంగా ముందుకు సాగుతున్న విలీనానికి స్టార్టింగ్లో కంటోన్మెంట్స్లో ఉన్న కొద్దిమంది నాయకులు వాళ్ళు పట్టించుకోలే. అవుతుందా, ఇంత దాకా వస్తుందా అన్న ఆలోచన ఉండే వాళ్ళకి, అంటే నెగ్లిజెన్సీ. కేవలం వాళ్ళు ఉన్నాము, గెలిచినామా లేదా, మనం 5 ఏళ్ళు ఉన్నామా, ఇంకా నెక్స్ట్ 5 ఏళ్ళు ఎట్లా అనేది ఆలోచించారు తప్ప ప్రజలు కంటోన్మెంట్లల్లో ఎటువంటి వసతులు లేకుండా చుట్టుముట్టు అభివృద్ధి అవుతుంది, ఈడ ఎటువంటి అభివృద్ధి లేదు, వీళ్ళకి ఏం చేద్దామన్న ఆలోచన ఏ నాయకునికి లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల ఈ మర్జర్ ఇష్యూ అనేది వచ్చింది. ఈ మర్జర్ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు ఎంత లబ్ధి చేకూరుతుందంటే దాదాపు 18th సెంచరీ నుంచి నివసిస్తున్న నోటిఫైడ్ సివిల్ ఏరియాస్ దాదాపు 235 ఎకరాల నోటిఫైడ్ సివిల్ ఏరియాస్ ఉంది కంటోన్మెంట్లో. దాంట్లో ఉన్న ప్రజలందరికీ ఆ భూముల మీద హక్కులు వస్తాయి. వాళ్ళు ఒక ఆత్మగౌరవంతో బతుకుతారు. అది వికాస్ మంచ్ ఆలోచన. తర్వాత ఈ బిల్డింగ్ బైలాస్ తోటి కంటోన్మెంట్లో ఉన్న ఈ చట్టంతో కంటోన్మెంట్లో ఉన్న బిల్డింగ్ బైలాస్ ఎంత రిస్ట్రిక్టెడ్ బిల్డింగ్ బైలాస్ ఉంటాయి అంటే మీకు తెలియంది ఏం కాదు. 2 సంవత్సరాలైనా పర్మిషన్ రాని పరిస్థితి, నేను ఎంత పెద్ద కరప్షన్ నడుస్తుందో మీకు తెలుసు. అదేదో జిహెచ్ఎంసీ లాంటి బిల్డింగ్ బైలాస్ మనకి ఇంప్లిమెంట్ అయితే దానివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంది. హైట్ రిస్ట్రిక్షనే కాదు, ఆ బిల్డింగ్ బైలాస్ వల్ల స్టాంప్ డ్యూటీలో కూడా మార్పులు వస్తాయి. జిహెచ్ఎంసీలు 7.5% అంటే కంటోన్మెంట్లో 11%, అంటే 5% టీపీటీ కంటోన్మెంట్ తీసుకుంటుంది. ఏం ఎమ్యూనిటీస్ ఇస్తుంది మాకు కంటోన్మెంట్? ఏం ఎమ్యూనిటీస్ ఇయ్యదు. ఎందుకంటే ఇది ఒక అటానమస్ బాడీ. ఈ అటానమస్ బాడీ అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత దూరం ఉంటుందో కేంద్రానికి కూడా అంతే దూరం ఉంటుంది. అంతే దూరం ఉండి ఎటువంటి నిధులు లేవు దీనికి డెవలప్మెంట్ చేయడానికి. కాబట్టి ఈ మర్జర్ ప్రాసెస్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం.
ఉద్యోగుల్లో కూడా ఒక ఆందోళన ఉంది. అసలు మెర్జ్ చేస్తే మా పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వారికి న్యాయం జరుగుతుందా? జరగదా? అన్నది ఒక క్వెషన్ మార్క్ ఉంది. ఇప్పుడు ఉద్యోగులకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడున్న ఉద్యోగులు ఇవాళ లేచిండ్రు మా పరిస్థితి ఏందని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏ రోజు అయితే కసోల్ కంటోన్మెంట్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఆ లోకల్ బాడీలా మర్జ్ చేసినప్పుడు వాళ్ళకు సీనియారిటీ ఇష్యూస్ వచ్చిండే, శాలరీస్ ఇష్యూస్ వచ్చిండే, వీటన్నిటినీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేబర్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకపోతే లేబర్ కమిషన్ ఆఫ్ ఇండియాకు డిఫెన్స్ సెక్రటరీకి వీళ్ళందరికీ 4-5 మీటింగ్స్ అయినాయి. మీటింగ్స్ అయిన తర్వాత ఎంప్లాయీస్ జాబ్ గ్యారంటీ, ఎంప్లాయీస్ సీనియారిటీ గ్యారంటీ, ఎంప్లాయీస్ పింఛన్ గ్యారంటీ ఇవన్నీ లేబర్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓకే అన్న తర్వాతనే దాదాపు మొన్న ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు ఒక 10 కంటోన్మెంట్లు కూడా దేశవ్యాప్తంగా మర్జ్ కావడం జరిగింది. కాబట్టి ఎంప్లాయీస్ బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎంప్లాయీస్కి ఏదైతే ప్రపోజ్డ్ మొడాలిటీస్ విధి విధానాలు ఉన్నాయి వాళ్ళ మంచి 3 ఆప్షన్స్ ఉన్నాయి. లోకల్ గవర్నమెంట్తో పోవచ్చు, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అటాచ్ కావచ్చు, లేదంటే వాలంటరీ రిటైర్మెంట్ కావచ్చు. కాబట్టి ఇవాళ ఏదో ఎంప్లాయీస్ యూనియన్ అని చెప్పి కొద్దిమంది లేచా ఓ అని అమ్కా డమ్కా ఆ మాటలకు ఎంప్లాయీస్ ఎవ్వరు భయపడొద్దండి. మీకు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం 100% అండగా ఉంటుంది. మీరు ఎటువంటి చింతన పడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో. మెర్జ్ అయిన తర్వాత రక్షణ శాఖకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో సివిలియన్స్ వెళ్ళడానికి అవకాశం ఉండదు, ఆయా ప్రాంతాల్లో కూడా రిస్ట్రిక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, దారులన్నీ మళ్ళీ పూర్తి స్థాయిలో క్లోజ్ అయితే అని ఒక అపోహ ఉంది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మర్జర్ అనేది కంటోన్మెంట్ అటానమస్ బాడీ కంటోన్మెంట్ బోర్డ్ యాక్టివిటీస్ నుంచి లోకల్గా ఉన్న మున్సిపల్ యాక్టివిటీస్కి పోతుంది. సివిల్ ఏరియా పోతుంది, ఆర్మీ ఏరియా పోదు. ఆర్మీ ఏరియా దానికి అది మాత్రము ఆర్మీ స్టేషన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎట్లయితే ఈసీఏలు, ఐడిపిఎలు, డిఆర్డిఎల్, సతీష్ ధావన్ ఎట్లుందో అట్లా ఆ ఇన్స్టిట్యూట్ అది సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిపోయి మన సివిలియన్స్ మనం సపరేట్ అయిపోతాము. దానికి తగ్గ రోడ్ కనెక్టివిటీ అనేది ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఎటువంటి మనము బాధపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి చింతపడాల్సిన అవసరం లేదు. అన్ని విధాలుగా మనకు అనుకూలంగానే ఉంటారు ఆర్మీ. ఇవాళ ఆర్మీ ఆ రిస్ట్రిక్షన్ పెడుతుంది, ఇవాళ లేదా మనకు రిస్ట్రిక్షన్స్ బార్డర్ మీద. పక్కకే మనకు గోల్కొండ కంటోన్మెంట్ ఉంది ఎగ్జాంపుల్, ఆడేమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఏం లేవు. ఇది కేవలం ప్రజల్ని భయప్రాంతులకు గురి చేయనీకి ఈ మర్జర్ ప్రాసెస్లో వాళ్ళకి ఏ ఇష్యూ లేదు చెప్పనీకి. ఇది ఒకటే ఇష్యూ ఉంది, అరే ఆర్మీ సపరేట్ అయితే రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు లేవు. ఆ రిస్ట్రిక్షన్ పోవాలనే కదా మనం మర్జర్ అడుగుతున్నది. కాబట్టి దాంట్లో ఎటువంటి భయప్రాంతులు కావాల్సిన అవసరం లేదు. వికాస్ మంచ్ ఇప్పుడు ఉంటుంది, అప్పుడు కూడా ఉంటుంది. ఏమన్నా ఇబ్బందులు వస్తే 99.9% కాదు 110% చెప్తున్నా. రేపు పొద్దుగాల మర్జ్ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండవు. చాలామంది అభివృద్ధి చెందుతుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తాయి, ఉన్న ఇప్పుడు మొక్కలు కావచ్చు, లేదంటే పర్యావరణానికి హాని జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఆరోపణలు. అదే కదా నేను అంటుంది. ఆర్మీ ఇప్పుడు మొత్తం కంటోన్మెంట్ 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలల్లో దాదాపు 7,000 ఎకరాలు ఆర్మీ అండర్లోనే ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిటైన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 3,000 ఎకరాలు మాత్రం సివిల్ ఏరియా. ఆర్మీతో ఉన్నా కంటోన్మెంట్తో ఉన్నా కూడా సివిల్ ఏరియానే. ఇవాళ ఈ సివిల్ ఏరియాలో కంటోన్మెంట్ బైలాస్ దిక్కించే డీవియేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇలా నిజానికి G+1 మాకు పర్మిషన్ యాజ్ పర్ ద కంటోన్మెంట్ బిల్డింగ్ బైలాస్. ఇవాళ స్కిల్ టు 4-5 ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. అంటే డీవియేషన్ ఇన్నే జరుగుతుంది. జిహెచ్ఎంసీలో పోయిన తర్వాత దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక చట్టం ఉంటుంది. డిపెండ్ అపాన్ రోడ్డు, డిపెండ్ అపాన్ ప్లాట్ సైజు, దాని ప్రకారంగా వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు. మార్టిగేజ్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఆ మార్టిగేజ్ సిస్టమ్ మళ్ళీ రేపు పొద్దుగల వాళ్ళకి ఆ మార్టిగేజ్ రిలీజ్ కావాలంటే ఆ చట్టాలకు అనుకూలంగా వాళ్ళు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంది, కంటోన్మెంట్ల లేఅవుట్స్ అన్నీ 30 feet 40 feet రోడ్స్, జిహెచ్ఎంసీ లాగా 15-20 feet రోడ్స్ కాదు. కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మా కన్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా మాకు డీవియేషన్ ఏముండదు, సెట్ బ్యాక్సే ఉంటాయి. కాబట్టి మాకు ట్రాఫిక్ కానీ దానికి కానీ దేనికి కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఈ గ్రీనరీ అంటారు కదా, ఈ గ్రీనరీకి కూడా 70% ఆర్మీ స్టేషన్లోనే ఉంటుంది. కాబట్టి ఈ గ్రీనరీ అనేది కూడా కంటోన్మెంట్ రెసిడెన్స్గా మా జన్మ హక్కు. ఇది ఇవాళ లంగ్ స్పేస్ అంటారు. హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ద సిటీ లేదు. కంటోన్మెంట్ సిటీ నార్థన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్.
రేపు పొద్దుగాల మర్జ్ అయినా కూడా ఈ గ్రీనరీ అనేది, ఈ ఆక్సిజన్ అనేది కంటోన్మెంట్ ప్రజల సొత్తు, ఎటూ పోదు, ఏం ఆగం కాదు. దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఇంతకు రెట్టింపు గ్రీనరీ అవుతుంది ఆర్మీ ఉన్నన్ని రోజులు తప్పితే ఈ గ్రీనరీ విషయంలో బాధపడాల్సిన అవసరమే లేదు. కేవలం కొన్ని కల్పితాలు చెప్పాలా. ఇంకేమంటారంటే కంటోన్మెంట్లో సర్ప్లస్ ల్యాండ్స్లలో, అసలు కంటోన్మెంట్ సర్ప్లస్ ల్యాండ్ అన్న మాటనే లేదు. క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. A1 A2 ఇట్ సెల్ఫ్ ఆర్మీ, B1 ఇట్ సెల్ఫ్ సెంట్రల్ గవర్నమెంట్, B2 2676 ఎకరాల ప్రైవేట్ ల్యాండ్ సివిలియన్స్తో నిండిపోయింది. B4 బంగ్లాస్ ఉన్నాయి, రిటైన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. B4 వెకెట్ ల్యాండ్స్ ఉన్నాయి, రిటైన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100 ఎకరాలు. ఏమున్నాయి ఆ సీ ల్యాండ్స్లో? ఆల్రెడీ కన్స్ట్రక్షన్సే ఉన్నాయి, నోటిఫైడ్గా కన్స్ట్రక్షన్సే ఉన్నాయి. సివిల్ ఏరియాలు మాత్రమే మర్జ్ అవుతున్నాయి. కేవలం ప్రజల్ని, కంటోన్మెంట్ ప్రజల్ని భయప్రాంతులు చేయడానికి, వాళ్ళ ఆడింది ఆట పాడింది పాట ఇంకా నడిపించుకోవాలన్న ఒక ఏమంటారు ఇక అది వాళ్ళకే తెలియాలా. ఇంకా కూడా మా ప్రజల్ని ఈ విధంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి మాకు ఒక స్వాతంత్రాన్ని ప్రకటించాలనుకుంటే మీరు దగ్గరుండి ఏమైనా అన్యాయం జరుగుతుంటే చూడాల్సిన వీళ్ళే ఈ విధంగా అడ్డుకోవడం అయితే ఇది సమంజసం కాదు. ఇక నేనేమంటున్నా అంటే వాళ్ళని ఏమనే పరిస్థితి లేదు, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ నియోజకవర్గానికి అసలు నిధులు వచ్చాయా, అభివృద్ధి చెందాయా? మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఎన్ని నిధులు వచ్చాయి, ఏ విధంగా అభివృద్ధి చెందింది? ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు, లేదంటే మున్సిపాలిటీలో విలీనం అయితే నిధులు ఏ విధంగా ఉండబోతాయి, అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 119 నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టే ఆ 119 నియోజకవర్గంలో 70వ నంబర్ కాన్స్టిట్యున్సీగా మనం ఉన్నాం. ఇది కేవలం కంటోన్మెంట్ అటానమస్ బాడీ. ఇది రాష్ట్రానికి ఎంత దూరమో కేంద్రానికి అంతే దూరం. కేంద్రం ఇచ్చే సర్వీస్ ఛార్జెస్ మీదనే నడవాలా, ఇక్కడ మేము కట్టే ట్యాక్సుల మీద టీపీటీ ఛార్జెస్ మీదనే నడవాలా. తప్పితే డెఫిసిట్ కంటోన్మెంట్స్కి ఏదైనా బడ్జెట్ ఇస్తే ఆ బడ్జెట్ మీదనే నడవాలి. తప్పితే అది కూడా ఆ వచ్చే రెవెన్యూ సోర్స్తో ఖాళీ మా సివిక్ కమ్యూనిటీస్, నామమాత్రమైన సివిక్ కమ్యూనిటీస్తోనే నడుస్తుంది ఇన్ని రోజులు. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో భాగమైనటువంటి కంటోన్మెంట్లో విపరీతంగా జనాలు పెరిగిపోయారు. కంటోన్మెంట్ వాళ్ళకి సర్వీస్ ఇవ్వలేకపోతుంది, సర్వీసు మాకు ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ డెఫిసిట్ బడ్జెట్. కాబట్టి ఇది లోకల్ గవర్నమెంట్తో మర్జ్ అయితే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క శాఖ నుంచి హెల్త్, ఎడ్యుకేషన్, R&B, శిశు సంక్షేమ శాఖ, అన్ని శాఖల నుంచి కంటోన్మెంట్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయొచ్చు. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదుకుంటలేరు లోకల్ గవర్నమెంట్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న మోరీ లైన్ వేయాలంటే కూడా MOD నుంచి పర్మిషన్ కావాలి. అటువంటిది ఒక SNDP, ఒక SRDP ఇటువంటి ఈ కంటోన్మెంట్లో ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలన్న హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో ఏడికైనా సాధ్యమవుతుంది? కేవలం మాటలు చెప్పేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఫండ్స్ ఇస్తలేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తలేదు, ఇస్తే మేము చేయమా, ఇక్కడ డెవలప్ కాదా, దానికి మర్జర్ ఎందుకు అనేది అడుక్కునే కంటే అదే సంస్థలు ఉండి అభివృద్ధి చేసుకుంటే అయిపోతుంది. అడుక్కునేది ఎందుకు? అధికారికంగా తీసుకుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చినాయి, అడుక్కునేది బంద్ చేద్దాం. అడుక్కునేది బంద్ చేసి అభివృద్ధి పదంలో ముందుకు పోదాం. హైదరాబాద్ ధీటుగా ఎలివేటెడ్ కారిడార్లు కట్టుకుందాం, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుందాం, ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకుందాం, పార్కులు డెవలప్ చేసుకుందాం, స్పోర్ట్స్ యాక్టివిటీస్ డెవలప్ చేసుకుందాం, ఇండ్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించుకుందాం. ఇవాళ దాకా 119 నియోజకవర్గాలు అని అనుకుంటున్నాం. ఇవాళ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో హౌసింగ్ స్కీమ్ లేదు, అటువంటి హౌసింగ్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఇది అభివృద్ధి అంటే కేవలము ఒక సివిక్ కమ్యూనిటీసు, వాటర్ సోర్సెస్. సరే, ఆ వాటర్ సోర్సెస్ కూడా నేను చెప్తున్నా ఈ నాయకులకి, టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉన్నది మీరే. ఏ రోజైనా స్టేట్ గవర్నమెంట్తో కంటోన్మెంట్ వాటర్ అగ్రిమెంట్లు చేసుకున్నప్పుడు అరే జిహెచ్ఎంసీకి ఆ టారిఫ్ ఎందుకుంది, కంటోన్మెంట్లో మేము ప్రజలు కాదా, మాకు ఈ టారిఫ్ ఎందుకుంది, ఏ రోజైనా ప్రశ్నించిర్రా? అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీని ప్రశ్నించరు. ప్రశ్నించకుండా సీట్ కాపాడుకోవాలి. ప్రశ్నిస్తే మా సీట్ ఏడబోతుందో. ఎంతసేపు మీ సీట్ పాలిటిక్స్ దిక్కించి మా అభివృద్ధిని అడ్డుకున్నది మీరు. ఇవాళ కూడా ఇన్నేళ్ల తర్వాత ఒక సంస్థ వచ్చి యావత్ భారతదేశ వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇవాళ ప్రజలకు మేలు జరుగుతుందంటే కూడా ఇవాళ అడ్డుపడుతున్నారంటే ఇక మీ ఆలోచన విధానం ఎట్లుంది ప్రజల పట్ల? ఎన్నేళ్ళు బై సాబ్, ఇవాళ దాకా మా రక్తం దాగిరు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కనుక అంటే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, అభివృద్ధికి నోచుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే అన్ని రకాలుగా అభివృద్ధి సాగుతుంది అంటున్నారు. ప్రజలు అసలు విలీనానికి ఒప్పుకుంటున్నారా, ఒప్పుకోవట్లేదు? ప్రజలు ఏమంటున్నారు? ఇలా ప్రజలు కంటోన్మెంట్ రెసిడెన్స్ అంతా విలీనం ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు. 1000 కళ్ళతోటి. ఎందుకు అని అంటే మీకు తెలియంది ఏముంది, కంటోన్మెంట్లో మా పరిస్థితులు అవన్నీ రూపు మాపుతాయి. హైదరాబాద్తో ధీటుగా ఒక ఆత్మవిశ్వాసంతో బతుకుతాం. ఇవాళ అడక్క తినేది అనేది పోతుంది. ఇవాళ కంటోన్మెంట్లో సామాన్యంతో సంపన్నం దాకా ప్రతి ఒక్కళ్ళకి అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఇక్కడ కేవలం నష్టపోతున్నాము అని చెప్పి లబోదిబం అంటుంది ఒక 10 మంది పిడికెడ్ నాయకులు మాత్రమే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇవాళ వికాస్ మంచ్తో అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మాతో మాట్లాడతారు, అన్న మర్జర్ ఎప్పుడు అని చెప్పేసి. ఇలా యావత్ భారతదేశంలో ఉన్న కంటోన్మెంట్ ప్రజలందరూ ఎదురు చూస్తారు. ఆల్రెడీ 11 కంటోన్మెంట్లు అయిపోయినాయి, ఇంకా 51 కంటోన్మెంట్లు. 51 కంటోన్మెంట్లు కూడా నాకున్న సమాచారం అటు కేంద్రంతో కానీ ఇటు రాష్ట్రంతో కానీ మ్యాక్సిమం ఎక్కువ అంటే ఇంకొక 2 నెలల ఆర్డర్ వచ్చేస్తుంది, ఒక 6 నెలల డీనోటిఫికేషన్ అయిపోతుంది. కేవలం ఈ మర్జర్ కంటోన్మెంట్ ప్రాంత ప్రజల అభివృద్ధే లక్ష్యంగా జరుగుతుంది తప్పితే వాళ్ళకి ఏదో అన్యాయం చేస్తారని మాత్రం కాదు. ఈ నాయకుల మాటలు కంటోన్మెంట్ ప్రజలు నమ్మొద్దు. కేవలం వీళ్ళ మనుగడ కాపాడుకోనికి, వీళ్ళ రాజ్యాంగ భావిస్తున్న కంటోన్మెంట్ని కాపాడుకోనికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీలు ఒకరిద్దరిని ముంగట పెట్టి ఆడుతున్న నాటకం ఇది. గ్రహించాలా, వీళ్ళ ట్రాప్లో మనం పడొద్దు. కాబట్టి ఈ మర్జ్ అయితే మనందరికీ లాభం ఉంది. ఈ లాభం కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రజలకి ఒకసారి కాదు 100 సార్లు 1000 సార్లు చెప్పినాం. మనం టౌన్ ప్లానింగ్ నుంచి మొదలు పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాకా ప్రతీది మనం డెవలప్ అవుతాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. కాబట్టి కంటోన్మెంట్ ప్రజలు ఏం అధైర్యపడొద్దు, ఎంప్లాయీస్ కూడా ఏం అధైర్యపడొద్దు. అన్నిటికీ చట్టాలు ఉన్నాయి, ఆ చట్టం ప్రకారమే విలీనం అవుతుంది. విలీనం కావాలని చెప్పేసి 1000 కళ్ళతో మీరు అందరు ఎదురు చూస్తున్నారు. 100% అవుతుంది. ఈ అడ్డుకుంటున్న వాళ్ళకు మాత్రం ప్రజలు మీరే బుద్ధి చెప్పాలా. ఇక వాళ్ళ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. ప్రత్యేకంగా కంటోన్మెంట్లో భూములు ఉన్నాయి, ఆ భూముల విషయంలోనే చాలా ఇబ్బంది తలెత్తేందుకు అవకాశం ఉంది. ఆ భూముల సమస్య కారణంగానే కొద్దిమంది విలీనం కావాలంటున్నారు, కొద్దిమంది విలీనం అవసరం లేదంటారు. నిజానికి ఈ భూములు ప్రజలకు చెందాలంటారా, బోర్డుకు చెందాలంటారా, లేదంటే నియోజకవర్గంలో ఉన్న ఏదైతే పేద ప్రజలకు ఇస్తే బాగుంటుంది? ప్రస్తుతానికి కంటోన్మెంట్ మీద భూములు ఉన్నాయి, ఆ భూముల మీద కన్నుబడ్డాయి రాష్ట్ర ప్రభుత్వాలకు కాబట్టి ఈ విలీనాన్ని అడుగుతున్నాయి అనేది అది అబద్ధం. ఈ వ్యాఖ్యలు చేస్తున్న నాయకుల వెనుకకు తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే విధి విధానాలలో చాలా క్లియర్గా ఉన్నది. నోటిఫైడ్ సివిల్ ఏరియాస్ 235 ఎకరాలు, B2 ప్రైవేట్ ల్యాండ్ 2676 ఎకరాలు, సి కేటగిరీ 260 ఎకరాల 100 ఎకరాలు రీటైన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 100 ఎకరాలు ఏది బైసన్ పోలో, జిమ్ఖానా, ట్రెంచింగ్ గ్రౌండ్లు, వాటి మీద ఓనర్షిప్ మాదే ఉంటుంది అన్నారు. కాబట్టి ఆ 100 ఎకరాలు పోతే ఒక 160 ఎకరాలు రోడ్స్, గార్డెన్లు అవి ఉంటాయి. ఇవి మాత్రమే 3100 ఎకరాల సివిల్ ఏరియా మాత్రమే లోకల్ బాడీతో మర్జ్ అవుతుంది. 70% భూములు రీటైన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం కంటోన్మెంట్లో వాళ్ళ ఉనికి పోతుంది అని అనుకుంటున్న నాయకులు చేస్తున్న దుష్ప్రచారం తప్పితే ఇంకోటి కాదు. రేపు మర్జ్ అయిన తర్వాత మేము ఈ ఏరియాలో మాకు ఈ బిల్డింగ్ బైలాస్ మారడం వల్ల, నార్త్ కనెక్టివిటీ పెరగడం వల్ల, ఓకే, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వడం వల్ల మా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. హైదరాబాద్లో మా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇవాళ చూసుకో, హైదరాబాద్లో ఏడలేని స్లమ్స్ కంటోన్మెంట్లు ఉంటాయి. స్లమ్ ఫ్రీ సిటీ అవుతుంది. స్లమ్ ఫ్రీ సిటీ అవుతుంది. మేము కూడా 99 కాదు 110% డెవలప్ అవుతాం. రేపు మా పిల్లలు అడుక్కునే దగ్గరికించి అధికారికంగా తీసుకునే కాడికి వస్తాం. బస్. ప్రత్యేకంగా ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం 2 స్కైవేలు నిర్మించేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. గతంలో మీరు పోరాటం కూడా చేశారు. ఈ అభివృద్ధి అంటే ఒక స్కైవేకు నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇవ్వడం ఇది మెర్జికి సంకేతం అంటారా? 100%. ఇవాళ కేంద్రం నా భూతో నా భవిష్యత్. అసలు దేశ చరిత్రలనే ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంకు స్టేట్ గవర్నమెంట్కు ఫ్రీ హోల్డ్ చేసిన దాఖలాలు లేవు.
ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేసిన దాఖలాలు లేవు. కాబట్టే మనం అనుకోవాల్సింది మర్జర్కి ఒక్కడికి కాదు 100 అడుగులు కేంద్ర ప్రభుత్వం ముందేసినట్టు. దీంట్లో నో డౌట్ ఇది మర్జర్కి సంకేతాలే. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద కంటోన్మెంట్ విలీన ప్రక్రియ ఇంకా శరవేగంగా జరిగేందుకు అవకాశం ఉంది. అందులో భాగంగానే కేంద్ర రక్షణ శాఖ నుండి ఇప్పటికే స్కైవేలు, హైవేలు నిర్మాణానికి భూములను ఇవ్వడం జరిగింది. ఇది ఒక ప్లస్ పాయింట్ కలిసి వస్తుంది అని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని స్లమ్స్ అన్నీ కూడా కంటోన్మెంట్లో ఉన్నాయి. ఆ స్లమ్ ఫ్రీ నియోజకవర్గంగా కంటోన్మెంట్ ఎదగాలంటే ఖచ్చితంగా మెర్జ్ అన్నది ఒక ప్రత్యేక కార్యాచరణ. ఈ మెర్జ్ తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో ఎట్లా ఉంటుందో మేము చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా స్థానికంగా కొద్దిమంది ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. ప్రజల సంక్షేమం కోసం లేదంటే ప్రజల అభివృద్ధి కోసం కావాల్సిన నిధులు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ మున్సిపాలిటీ నుండి తీసుకునేందుకు అవకాశం ఉంది అని చెప్తున్నారు. మొత్తం మీద కంటోన్మెంట్ విలీన ప్రక్రియ ఇప్పటికైతే సజావుగా కొనసాగుతుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విలీనమైతే ప్రజల జీవితాల్లో అభివృద్ధి అనే వెలుగులు చూసేందుకు అవకాశం ఉందంటున్నారు. కెమెరామెన్ సుజిత్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.